శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 30 సంవత్సరాల తర్వాత శని తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి వచ్చాడు. మిగతా 11 రాసులు అలర్ట్ కావాలి. మొత్తం 12 రాసులలో 11 రాసులు ఇప్పుడు కుంభరాశిలోకి శని వచ్చాడు. ఈ 11 రాసులు అలర్ట్ కావాలి. ఎందుకంటే శని తన సొంత ఇల్లులో ఉన్నప్పుడు మనం అభ్యర్థన ఇవ్వాలి. అంతే కదండి. ఇప్పుడు ఒక పార్టీ యొక్క వ్యక్తి గెలుపొందాడు. గెలుపొంది తన సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పిటిషన్ ఇస్తే పని జరుగుతుందా? మామూలుగా చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారికి అభ్యర్థననిస్తే మన పనులు జరుగుతాయి. చెప్పండి ఒకసారి. అంటే ఆ అధిష్టాన పీఠాన్ని ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం అభ్యర్థనని ఇస్తే తనను చూసి ఏదైనా తన చేతిలో పని కాబట్టి అది చేయడానికి వీలవుతుంది. అధికారంలో లేని పార్టీ వాళ్ళకు అభ్యర్థన ఇచ్చినా మనకు ఉపయోగం ఉండదు. అలాగా శని తన అధికారంలోకి వచ్చాడు, అంటే తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి వచ్చాడు. అప్పుడు ఈ 11 రాసులు, ఈ 12 రాసులు శనికి అభ్యర్థనని ఇవ్వాలి. దానికి మీరు శని హోమం జరిపించుకోవాలి. 12 రాసులు జరిపించుకోండి, తప్పులేదు. మిగతా టైంలో ఏనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారు మిగతా టైంలలో మనం శనిని అభ్యర్థన చేయొచ్చు. కానీ సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం అందరూ చేయాల్సిందే శని హోమం. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, విదేశీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, మానసిక ఆందోళన కలిగినటువంటి వారు, తర్వాత రుణబాధలు కలిగినటువంటి వారు, వివాహాలు జరగలేని వారు, సొంత గృహ నిర్మాణ యోగం లేకున్నటువంటి వారు, వాహన యోగం, ఇలా ప్రతి సమస్యకు శనీశ్వరుని ఆశీస్సులు పొందండి. జనవరి 20వ తారీఖున శని హోమం చేస్తున్నాను. నెల రోజుల కంటే ముందే నేను ఇద్దరు పండితులను 12 గంటలు 12 గంటలు ఇద్దరు షిఫ్టుల వైజ్గా అఖండ దీపాన్ని కాపాడుతున్నారు. దిగ్బంధనం చేసినటువంటి శని హోమానికి సంబంధించినటువంటి ఒక 200 మంది క్లాత్ నల్ల రంగు క్లాతులు, ఒకవైపు నల్ల నువ్వులు ముడివేసి, ఒకవైపు ఇటు చివరన తెల్ల ఆవాలు ముడివేసి 200 క్లాతులను ఒక పాత్రలో వేసి దాని నిండా నువ్వుల నూనెను పోసి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 ధృవాలలో అఖండ దీపాలు వెలిగించి దాని చుట్టూరా కూడా నల్లదారం తిప్పి ఈ యొక్క పూజ నిర్వహించడం జరుగుతుంది. శనివారం మరి జనవరి 20వ తారీఖున ప్రతి ఒక్కరూ ఈ యొక్క శని హోమంలో మీ గోత్రాన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఈ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వారి ఈ 5 రాసులకి, ఆ తర్వాత మిగతా 12 రాసుల్లో మిగతా రాసులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మా దగ్గరికి రానవసరం, మీ గోత్రనామాలు పంపించినట్టయితే మేము దీనికి సంబంధించిన వీడియో, ఈ హోమం కాల్చినటువంటి విభూతి అది కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.